హాయ్ ఫ్రెండ్స్, 1 kg చికెన్ ఈరోజు వచ్చి ఆరెంజ్ చికెన్ చేస్తున్నానండి. దానికి ఐటమ్స్ ఫస్ట్ మనం చికెన్లో అంతా మసాలా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి వేసాను. వేసాక కొంచెం రెడ్ కలర్, సాల్ట్ అండి సరిపడ్డంత 2 స్పూన్స్ వేసాను. 3 వేసాను. పసుపు అండి 1/2 టీ స్పూను. కారం అండి 2 స్పూన్స్ వేసాను. దీనికి వచ్చేసి గరం మసాలా అండి 1 టీ స్పూన్ గరం మసాలా వేసాను. ధనియాల పొడి అండి 1 టీ స్పూను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పెరుగు వేద్దామండి. ఇందులో కొంచెం పెరుగు వేసాను. 1/2 నిమ్మకాయ పిండుతున్నానండి. 1/2 నిమ్మకాయ పిండుతున్నాను. ఇప్పుడు వచ్చేసి కలుపుకుందామండి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టుకోవాలి బాగా. అంతా దీనికి ఇలా కలిపి బాగా కలిపేసి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ మ్యాగ్నేట్ అయ్యాక ఏం కాదు. స్టవ్ ఆన్ చేశాను, కడాయి పెట్టానండి. దీంట్లో ఆయిల్ వేద్దాము. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్స్ పట్టిందండి ఆయిల్. కొంచెం సాజీరా, ఒక 3 ఇలాచి, ఇదండి 4 లవంగా, కొద్దిగా ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ బ్రౌన్ అవ్వాలి. అయ్యాక చికెన్ మనం కలుపుకున్నాం కదా, ఆ చికెన్ ఇందులోకి వేసేసుకుంటే అప్పుడు ఆయిల్లోనే మగనిచ్చాలి. అందులో ఉన్న వాటర్తోనే చికెన్ వేయాలి అంతే. పచ్చిమిర్చి అండి, కరివేపాకు, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు వేసాము. ఇప్పుడు బ్రౌన్ అయ్యిందండి ఉల్లిపాయ. ఇప్పుడు మ్యారినేట్ చేసాం కదండి చికెన్, ఇప్పుడు ఇందులోకి వేద్దామండి. అస్సలు
అస్సలు వాటర్ పోయొద్దండి. వాటర్ లేకుండానే చికెన్ మగ్గిస్తాము ఇందులోనే. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఒకటే ఇదండి మూత తీస్తున్నాను చికెన్ది. ఇదో చూసారండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎంత వచ్చిందో. ఇదండి ఈ వాటర్ మొత్తం వెనికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే చికెన్ ఉడికిపోద్ది మనకి. ఈ మసాలా ఇదంతా చికెన్కి పట్టుకొని మంచి ఆరెంజ్ చికెన్ మంచి టేస్ట్ ఉంటుందండి. చికెన్ అయితే ప్రోటీన్స్ కదండి, బాగా పిల్లలకి ఇష్టము, పెద్దవాళ్ళు అందరు తింటారు కదా. ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. దీనికి మొత్తం దాన్ని మూత తీస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎందుకు కలుపుతున్నామంటే ఇందులో వాటరు ఉంది కదా, అది కలుపుతూ ఉంటే కొంచెం కిందికి వెళ్ళిపోతుంటుంది. ఈ వాటర్ ఎనికిందా లేదా అని చూసుకుంటుండాలి. మళ్ళీ అడగంటకూడదు. అలా చూసారా, మూత తీస్తున్నానండి. మూత తీసాను. ఇదండి ఆరెంజ్ చికెన్ అండి. ఇప్పుడు ఇదండి చికెన్ కూడా చూసారా ఎట్లా. ఇదండి మనం ప్రెస్ చేస్తే ఇదండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర పుదీనా కట్ చేసుకోండి, లాస్ట్లో వేస్తున్నానండి. ఒక్కసారి కలిపేసి రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం.